హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా అలాగే కంటెంట్కి సంబంధించి కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు కనుక ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క ప్రాక్టీస్ కంటెంట్ బిట్స్ అయితే ఉంటాయండి. ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క క్లాస్ అయితే మీకు ఉంటుంది. సెర్చ్ చేయడం వల్ల మీరు ఏ క్లాస్కి సంబంధించి వీడియోస్ కానీ కంటెంట్ కావాలని అక్కడ సెర్చ్ దాంట్లో వచ్చేసి సెర్చ్ చేయండి, మీరు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది గాల్టన్ మరియు గోడార్డ్, ఆప్షన్ 2 హత్వే మరియు మెకిన్లీ, ఆప్షన్ 3 బ్రూనర్ మరియు టర్మన్, ఆప్షన్ 4 బూమ్రిన్ మరియు బ్లాక్ అనేసి ఇచ్చారండి. పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు ఎవరు అంటే బామ్రిన్ అండ్ బ్లాక్ అండి. బామ్రిన్ మరియు బ్లాక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధన పైన కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం అనేది వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఉపాధ్యాయుడు, కంప్యూటర్ వైరస్, ఆప్షన్ 3 కంప్యూటర్ ఆధారిత అభ్యాసన, ఆప్షన్ 4 విద్యార్థి సాధన అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు పరతంత్ర చరం ఏదవుతుందండి? విద్యార్థి యొక్క సాధన అనేది మనకు పరతంత్ర చరం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే జోక్య చరం ఏదంటే మనకు కంప్యూటర్ వైరస్ అండి. జోక్య చరం కింద మనకేమొస్తుంది? కంప్యూటర్ వైరస్ వస్తుంది. ఇక్కడ మనల్ని పరతంత్ర చరం అడిగారు కాబట్టి అది ఏంటి? విద్యార్థుల యొక్క సాధన. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అనేసి అడిగారండి. మనకు స్వీయ భావన కానీ ఆత్మభావన ఇవన్నీ కూడా ఎప్పుడు ఏర్పడతాయండి? పూర్వ బాల్య దశలో ఏర్పడతాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది అనేసి వచ్చారండి. సో ఇవి మనకు మొత్తం 6 దశలు అయితే ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. సో దీంట్లో మనకు శిక్ష తప్పించుకోవడము, పిల్లలు విధేయత చూపించడము ఏ దశ అండి? 1వ దశలో ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2వ దశలో వచ్చేసి మనకు పూర్వ సాంప్రదాయ 2వ దశలో ఏమేమి ఉంటాయంటే బహుమతుల కోసము, అవసరాల నీతి కానీ సహజ సంతోషాల కోసము కానీ మనం ఏమైనా చేసినట్లయితే అది మనకు పూర్వ సాంప్రదాయ 2వ దశ కిందకి వస్తాయండి. నెక్స్ట్, సాంప్రదాయ స్థాయి 3వ దశలో చూసుకున్నట్లయితే మనకు మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకునేటటువంటి నీతి అనేది ఉంటుంది. అలాగే దీంట్లో 4వ దశ చూసుకున్నట్లయితే మనకు సామాజిక అంగీకారము, అధికారము ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అదే ఉత్తర సాంప్రదాయ 5వ దశలో వచ్చేసి ప్రజాస్వామ్యము, చట్టాలను పాటించడము, బాధ్యతలను స్వీకరించడం ఇవన్నీ కూడా మనకు ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశకు సంబంధించిందండి. నెక్స్ట్ 6వ దశలో అయితే మనకు వ్యక్తి యొక్క అంతరాత్మ, ఆత్మసాక్షికి సంబంధించి మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ శిక్ష విధేయత ఇచ్చారు కాబట్టి ఇది మనకి ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ సాంప్రదాయ 1వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అన్నారు. సో 6 నుంచి 12 సంవత్సరాల వరకు అంటే మనకు పిల్లలు ఎక్కడుంటారండి? పాఠశాల దశలో ఉంటారు. సో మనకు పాఠశాల దశలో పిల్లలు ఏమి ఎదుర్కొంటారు? శ్రమశీలత, న్యూన్యత అనేటటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారండి. 6 నుంచి 12 సంవత్సరాలు అంటే మనకు పాఠశాల దశ అండి. సో దీంట్లో మనకి ఏమి ఎదుర్కొంటారు? శ్రమశీలత, న్యూన్యత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఉత్పాదకత, స్తబ్దత అనేసి ఇచ్చారు. ఇది మధ్య వయోజన దశలో ఉంటుందండి. అంటే 30 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉంటుంది. సమైక్యత, నిరాశ అనేసి ఇచ్చారు. ఇది మనకు 60+ లాస్ట్లో అనమాట. అంటే ఉత్తర వయోజన దశలో ఉంటుందండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత ఇక్కడ కౌమార దశలో ఉంటుందండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత కౌమార దశ అంటే 12 నుంచి 20 సంవత్సరాలు.
12 నుంచి 20 సంవత్సరాల వయసులో పాత్ర గుర్తింపు సందిగ్ధత, అలాగే 60+ వచ్చిన తర్వాత సమైక్యత నిరాశ, 30 నుంచి 60లో వచ్చేసి స్తబ్దత ఉత్పాదకత, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ మనకు 6 నుంచి 12 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇది మనకు పాఠశాల దశ. పాఠశాల దశలో ఏం ఎదుర్కొంటారు? శ్రమశీలత మరియు నూన్యత. నెక్స్ట్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది అన్నారండి. డ్రాయే పర్సన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష, బినే సైమన్ పరీక్ష అనేసి వచ్చారు. మనకు శాబ్దిక పరీక్ష అంటే వెర్బల్ టెస్ట్. ఇది ఎప్పుడు ఉంటుందండి? మనకు బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షలో ఉంటుందన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అది క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది ఎవరు అంటే గట్మెన్ వచ్చేసి మనకు క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని అయితే రూపొందించారండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగిలినవి చూసుకుంటే ధర్న్స్టన్ వచ్చేసి తొలి వైఖరి మాపిని రూపొందించిన వారు ఎవరు అంటే ధర్న్స్టన్ తొలి వైఖరి మాపిని అండి. నెక్స్ట్, లైక్టర్ వచ్చేసి రేటింగ్ స్కేలు. నెక్స్ట్, బోగార్డస్ వచ్చేసి సాంఘిక అంతరాల మాపిడిని కనుగొన్నది ఎవరు అంటే బోగార్డస్ అండి. నెక్స్ట్, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దీంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి అయితే చెందడం జరిగింది. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది హేతుకీకరణ, దమనము, ప్రతిగమనము, నెక్స్ట్ వచ్చేసి పరిహారము అనేసి వచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పరిహారం అవుతుందన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక దాంట్లో రాకపోయినా ఇంకొక దాంట్లో తీసుకొని అతను సంతృప్తి అయితే పొందాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిహారము అనేసి చెప్తాము. ప్రతిగమనము అంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏడుస్తే దాన్ని ప్రతిగమనము అంటాము, కాబట్టి ఇది కాదు. దమనము అంటే మర్చిపోవడము. హేతుకీకరణ అంటే సరేలే నాకు ఇలా అంటే నాకు కొనివ్వలేదు కదా, సరేలే ఇంకా ఎలాగో సర్దుకుపోదాము అనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే దాన్ని హేతుకీకరణ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు సర్దుకుపోవడం కాకుండా అతని స్నేహితుడిని అడిగి సైకిల్ తీసుకొని అతను సంతృప్తి చెందాడు కాబట్టి ఏమవుతుంది? అది పరిహారం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని కూడా లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది ఉపగమ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 పరిహార అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ఉపగమ పరిహార అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ 2 ఇష్టమైన సందర్భంలో వచ్చేసి ఉపగమ వాడతామండి. 2 ఇష్టం లేదు అంటే పరిహార. నెక్స్ట్ది ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం లేదు. ద్వి ఉపగమ పరిహార అంటే 2 ఇష్టం లేదు, 2 ఇష్టము అనేటటువంటి అంశంలో మనము ఇది వాడతామండి. సో ఇక్కడ క్వశ్చన్లో మనకేమడిగారు? బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని వాళ్ళ అమ్మతో తిట్లు తినాలని కూడా లేదు. సో 2 ఇష్టం లేవు కాబట్టి సో ఏమవుతుందండి మనకు ఆన్సరు? ఆప్షన్ 2 పరిహార అవుతుంది. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్టీఫెన్ కోరు, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్, ఆప్షన్ 4 వచ్చేసి కెమ్మిస్ అనేసి ఇచ్చారండి. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు ఎవరు అంటే స్టీఫెన్ కోర్ అండి. స్టీఫెన్ కోర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో అనేసి ఇచ్చారు. మనకు అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? అబ్రహం మాస్లో. అంటే మనకు ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అబ్రహం మాస్లో. నెక్స్ట్,
క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ అది పూరణ నియమము, అభ్యాసన నియమము, ఫలితాల నియమము, సంసిద్ధతా నియమం అనేసి ఇచ్చారు. సో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అని దేనిని అంటాము అంటే పూరణ నియమాన్ని అంటామండి. పూరణ నియమాన్ని. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అయితే విజయ్ స్మృతి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి అనేసి ఇచ్చారు. సో బట్టి స్మృతి అంటే మనకు చిన్నపిల్లలు లెక్కలు నేర్చుకోవడం కానీ ఏబిసిడి కానీ వర్డ్స్ కానీ నేర్చుకుంటారు కదా, సో వాటిని మర్చి మనము బట్టి స్మృతి అంటామండి. సో ఇది కాదు. తక్షణ స్మృతి అంటే మనము ఎక్కడికైనా వెళ్తున్నామండి, రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్స్ కానీ బస్ నెంబర్స్ కానీ ఇలా చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటుంటాం కదా, సో అవి మనకు జస్ట్ ఆ ట్రైన్ ఎక్కేంత వరకే మనకు అది అవసరం అన్నమాట. అటువంటి కొంతకాలం మాత్రమే గుర్తుపెట్టుకునేటటువంటి వాటిని తక్షణ స్మృతి అంటాము. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటే దాన్ని ఏమంటామండి, క్రియాత్మక స్మృతి అంటాము. నిష్క్రియాత్మక స్మృతి అంటే ఇది కూడా మనకు కొంచెం టైం వరకే గుర్తుంటుందండి. క్రియాత్మక స్మృతులు అంటే మనం ఏదైనా ప్రయోగపూర్వకంగా అంటే ఇది ఎలా వస్తుందనే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రయోగపూర్వకంగా చేసి కనుక్కుంటాం కాబట్టి అది ఎక్కువసేపు గుర్తుంటుందండి. వాటిని క్రియాత్మక స్మృతులు అనేసి చెప్తాము. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదము, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతము, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతము అనేసి వచ్చారు. సో మనకు కార్యసాధక సిద్ధాంతం అండి. కార్యసాధక సిద్ధాంతాన్ని చూసుకున్నట్లయితే మనకు దీన్ని ఏమంటామంటే పరికరాత్మక సిద్ధాంతము అనేసి కూడా చెప్తాము. ఎందుకంటే మనకు దీన్ని వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మనము ఆర్ టైప్ సిద్ధాంతం అనేసి కూడా అంటామండి. దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అంటాము, పరికరాత్మక నిబంధన అంటాము, కార్యసాధక నిబంధన అంటాము, నెక్స్ట్ యాంత్రిక నిబంధన అనేసి కూడా చెప్తామన్నమాట. సో ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే స్కిన్నర్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట. సో ఈయన దాన్ని మనము యాంత్రిక నిబంధన అని కానీ కార్యసాధక నిబంధన అని కానీ పరికరాత్మక నిబంధన అని కానీ ఆర్ టైప్ నిబంధన అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా దీనికి ఉండేటటువంటి మరొక పేర్లు అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఎస్ రకం సిద్ధాంతం అన్నారు కదా, సో ఎస్ రకం సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన అంటామండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎస్ టైప్ అంటాము. అంటే పావులో మనకు ప్రయోగంలో శాస్త్రీయ నిబంధన ఉంది కదా, సో దాన్ని ఎస్ రకం సిద్ధాంతం అనేసి చెప్తాము. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు అనేసి వచ్చారండి. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరండి, బండూరా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వైగోట్స్కీ ప్రకారము క్రింది వాణిలో ఉన్నత మానసిక ప్రక్రియ ఏది అనేసి వచ్చారండి. ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్స్ ఫస్ట్ వివేచన, ప్రశ్నించడం, పోల్చటం, నెక్స్ట్ పరిశీలన అనేసి చెప్పారు. వీటన్నిటిలో మనకు ఉన్నత మానసిక ప్రక్రియ ఏదండి, వివేచన, ఆలోచించగలగడం అనేది మనకు ఫస్ట్ ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది అభ్యాసన బదలాయింపునకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఇది డబ్ల్యూసి బాగ్లే, థారండైక్, వర్దిమరు, చార్లెస్ జెడ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, చార్లెస్ జెడ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. డబ్ల్యూసి బాగ్లే అంటే ఆదర్శాల సిద్ధాంతం అండి. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ థారండైక్ ఇచ్చారు. థారండైక్ వచ్చేసి మనకు యత్న దోష పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే థారండైక్. యత్న దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. నెక్స్ట్ వర్దిమర్, వీళ్ళు వచ్చేసి మనకు గెస్టాల్ట్ వాదానికి చెందినవారండి.
కోహ్లరు, కోఫ్కా, వర్ధమరు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు సామాన్యీకరణ సిద్ధాంతం అడిగారు కాబట్టి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ జెడ్. నెక్స్ట్ అభ్యాసన వక్రంలో చివరి దశ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది చాంచల్యము, పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్ఫూర్తి అనేసి ఇచ్చారు. సో మనకు దేంట్లో ఇలా అభ్యాసన వక్రరేఖ అనేది మనకు ఎలా ఉంటుంది? అభ్యాసన వక్రరేఖలో వచ్చేసి మనకు ఈ 4 అనేటివి ఉంటాయండి. పీఠభూమి దశ, చాంచల్యము ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో ఏవి ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనకు అభ్యాసన వక్రరేఖలో ఇక్కడ అభ్యాసన అనేది ఉంటుందండి, ఇక్కడ కాలానికి సంబంధించి ఉంటుంది. సో అభ్యాసన వక్రరేఖ గ్రాఫ్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మనకు ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తిలో ఎక్కువగా ఉంటుందండి చదవటం, అంటే అభ్యాసనం అనేది వేగంగా జరుగుతుంది. సో ఇది మనకు ప్రారంభ స్ఫూర్తిగా చెప్తాము. నెక్స్ట్ చాంచల్య దశలో వచ్చేసి అభ్యాసనంలో వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంచెము హెచ్చు తగ్గులు అనేటివి కనిపిస్తాయి. పీఠభూమి దశలో వచ్చేసి అభ్యాసనం ఆగిపోయిందా అనేటటువంటి దశను వచ్చేసి మనకు పీఠభూమి దశ అంటాము. నెక్స్ట్ శారీరక హద్దు దశ అంటే ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా ఇంకా అభ్యాసం చెయ్యలేము అనేటటువంటి దశ ఏదంటే శారీరక హద్దు దశ అండి. సో చెప్పాను కదా, చివరి దశ మనకు ఇప్పుడు దీంట్లో ఏమవుతుందండి, శారీరక హద్దు దశ అనమాట. ప్రారంభ దశలో మనకు అభ్యాసనం ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చాంచల్య దశలో వచ్చేసి అభ్యాసనంలో హెచ్చు తగ్గులు ఉంటాయండి. నెక్స్ట్ పీఠభూమి దశ అంటే అభ్యాసనం ఆగిపోయిందా అనేటటువంటి ఇది కలుగుతుందన్నమాట ఈ పీఠభూమి దశలో. శారీరక హద్దు దశ అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇక అభ్యాసనము మెరుగుపరుచుకోలేము అనేటటువంటి దశనే శారీరక హద్దు దశ అనేసి చెప్తామండి. సో అప్పుడు మనకు అభ్యాసనంలో వక్రరేఖ అంటే చివరి దశ అనేది ఏమవుతుంది, శారీరక హద్దు దశ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు సన్నాహక దశ అంటే మనం ఏదైనా ఒకదాన్ని చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్, నిరూపణ అంటే ఎండింగ్ స్టేజ్ అనేది అందరికీ తెలిసింది. నెక్స్ట్ గుప్త దశ అంటే మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ ఓన్లీ ఆలోచన కిందనే మనకు దాంట్లో సాగుతూ ఉంటుందండి పరిశీలన అంతా కూడా. అంతర్దృష్టి దశ అంటే ఉన్నట్టుండి మనకు ఏదైనా ఒక ఆలోచన, ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం అనేది దొరికినప్పుడు సో దాన్ని ఏ దశ అని పిలుస్తామంటే అంతర్దృష్టి దశగా చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గార్డెనర్, థారండైక్, గిల్ఫర్డ్, స్పియర్మన్. సో ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే గిల్ఫర్డ్ అండి, గిల్ఫర్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డిస్గ్రాఫియా అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది గణితపరమైన వైకల్యం అనేసి ఇచ్చారు. గణితపరమైన వైకల్యాన్ని ఏమని పిలుస్తామండి, డిస్కాలిక్యులియా అని పిలుస్తాము. డిస్కాలిక్యులియా అంటే మనకు గణితపరమైనటువంటి అభ్యాసన వైకల్యము. నెక్స్ట్ భాషణపరమైన వైకల్యము, భాషణపరమైన వైకల్యాన్ని ఏమంటాము, డిస్ఫేసియా అంటామండి, డిస్ఫేసియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పఠనపరమైన లేఖనాన్ని ఏమంటాము, డిస్లెక్సియా అండి, డిస్లెక్సియా అనేసి పిలుస్తాము. రాతపరమైన వైకల్యాన్ని ఏమంటాము, డిస్గ్రాఫియా అనేసి పిలుస్తామండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లేఖనపరమైన అన్న రాతపరమైన వైకల్యం అన్న ఒకటేనండి. రాతపరమైనటువంటి వైకల్యాన్ని డిస్గ్రాఫియా అనేసి చెప్తాము. గణితపరమైన వైకల్యాన్ని వచ్చేసి డిస్కాలిక్యులియా అంటాము. భాషణపరమైనటువంటి వైకల్యాన్ని డిస్ఫేసియా, భాషణం అంటే మాట్లాడడం అండి.
నెక్స్ట్ పఠనపరమైన వైకల్యం అంటే రీడింగ్ అనమాట, చదవటం. దాంట్లో వైకల్యం ఉంటే ఏమంటాము, డిస్లెక్సియా అనేసి చెప్తాము. సో నెక్స్ట్ ఆన్సర్ చూద్దాము. వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి కానీ టెట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం రాయండి అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ 2, సమస్యకు సరైన పరిష్కారం మంత్రకుడే చెప్తాడు. ఆప్షన్ 3, దీన్ని ఎఫ్సి ధార్ను ప్రవేశపెట్టెను, దీనిని సహాయార్థి కేంద్ర మంత్రణం అంటారు అనేసి వచ్చారండి. సో అనిర్దేశిక మంత్రణంలో మనకు మంత్రకుడు అయితే ప్రధాన పాత్ర పోషించడండి. సో సరైనదే అడుగుతున్నారు కాబట్టి దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటామండి. అనిర్దేశిత మంత్రణంను సహాయార్థి కేంద్రిత మంత్రణం అనేసి చెప్తాము. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది జోక్యరహిత నాయకత్వము, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వము, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వము, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వము అనేసి వచ్చారండి. సో సభ్యులు అంటే నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎవరికి వారే నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటి అర్థమైతే వస్తుంది కాబట్టి సో ఈ నాయకత్వాన్ని మనం ఏమని పిలుస్తామండి, జోక్యరహిత నాయకత్వం అనేసి చెప్తాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సహభాగి నాయకత్వం అంటే ఇంకొకరితో సలహాలు సంప్రదింపులు తీసుకొని నాయకత్వం జరుగుతూ ఉంటుంది కదా, సో దాన్ని సహభాగి నాయకత్వం అంటారు. ప్రజాస్వామ్య నాయకత్వం అంటే ఓన్లీ ప్రజలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారండి. నిర్దేశిత మంత్రణం అంటే ఎవరైనా ఒక్కరు మాత్రమే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 ఫస్ట్ది సెన్సార్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ 3 స్పీకరు, ఆప్షన్ 4 మానిటర్ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు సెన్సార్ అనేది ఇన్పుట్ డివైస్ అండి. మ్యాగ్నెటిక్ డిస్క్ కానీ స్పీకర్స్, మానిటరు ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్ డివైసెస్ అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయి, అవుట్పుట్ డివైసెస్ అండి. అంటే మనము ఎక్స్టర్నల్గా పెట్టుకుంటాం అనమాట ఇవన్నీ. మ్యాగ్నెటిక్ డిస్క్లు కానీ స్పీకర్స్ కానీ మానిటర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకు సెన్సార్ అనేది మనకు ఇన్పుట్ డివైస్ అవుతుంది. నెక్స్ట్, ల్యాన్కి విస్తరణ రూపం ఏది అనేసి ఇచ్చారండి. సో ల్యాన్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీ 2009 ప్రకారము ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఎన్ని అనేసి అడుగుతున్నారండి. 1వ తరగతిలోకి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఎన్ని సీట్లు కేటాయించాలి, దాదాపు 25% సీట్లను అయితే కేటాయించాలండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అనేసి ఇచ్చారండి. మనకు హోంవర్క్ కోసము 2వ తరగతి వరకు అయితే ఎటువంటి హోంవర్క్ అవర్స్ అయితే లేవండి. 3rd క్లాస్కి వచ్చేసి హోంవర్క్స్కి అవర్స్ అయితే ఉన్నాయి. సో అవర్స్ ఎన్ని అంటే 2 అవర్స్ అండి. 2 గంటలు హోంవర్క్ గంటలు అయితే కేటాయించారు. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. ఎన్ఈపి మనకు 2020 కొత్తగా అయితే వచ్చినది కదా, సో దీంట్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత అలాగే సంఖ్యా జ్ఞానాన్ని సంపాదించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏ సంవత్సరం అండి, 2025 సంవత్సరం అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య ఎంత అనేసి వచ్చారండి. సో ఎన్ని యూనిఫామ్స్ ఇస్తారు వీళ్ళకు, 3 జతల యూనిఫామ్స్ అయితే ఇస్తారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. ఈ దీక్ష పోర్టల్ వచ్చేసి మనకు ఎప్పుడు ప్రారంభించారు, 2017వ సంవత్సరంలో ప్రారంభించారండి.
సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.